దీపావళి సందర్భంగా హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి గుడికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉంది. దీంతో 4 క్యూ లైన్లలో భక్తులు నిండిపోయారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు సైతం పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దీపావళి సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఉదయం 6 గంటల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, దాదాపు 3 క్యూ లైన్లో కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి లైన్లోనే ఉన్నారు. ఒకవైపు ఆ భక్తుల తాకిడి పెరిగే కొద్దీ అటు దర్శనానికి కూడా టైం పడుతూ ఉంది. కానీ ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే లక్ష్మీదేవి ఇంటికి రావడంతో పాటు కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సంతోషాలే ఉంటాయి అని చెప్పేసి ఒక నమ్మకంతోనే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ మేడం. అంటే ప్రతిసారి వస్తుంటారా? ఎవ్రీ ఫెస్టివల్కి విజిట్ అవుతూ ఉంటాం. అందరికీ హ్యాపీ దీపావళి. ఈసారి ఎలా అనిపిస్తుంది దీపావళి? ఓకే, ప్రతిసారిలాగా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది, బాగుంది. అమ్మవారిని దర్శించుకోవడం ఈ రోజు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాను నేను వరంగల్ నుంచి. మా బావ ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? ఓకే, ఎగ్జైట్మెంట్ ఉంది. ఎట్లా ఉంటుంది టెంపుల్ అని చూడడానికి ఎగ్జైట్మెంట్ ఉంది, బాగుంది. చూస్తున్నాం కదా, అంటే గతంలో ఎప్పుడు రానటువంటి వాళ్ళు కూడా ఈ దీపావళికి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి వస్తున్నారు. చాలామంది అమ్మవారిని కోరినటువంటి కోరికలన్నీ తీర్చడంతో వాళ్ళ పిల్లలతో కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తారా? ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది మీ పిల్లలతో రావడం? బాగుందా? అంటే ఏమైనా కోరుకుంటారా అమ్మవారిని? ఏమని కోరుతున్నారు? ఏమని మంచిగా ఉండాలని కోరుకుంటారు. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మా దగ్గర కోకడపల్లి నుంచి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది సార్ దీపావళి? నేను వీక్లీ వస్తానండి ఇక్కడికి, కంపల్సరీగా వస్తాను. బాగానే ఉంటుంది. అంటే ఒక సెంటిమెంట్ అమ్మవారు. అవును, ఇక్కడికి వచ్చి ఏదో వచ్చి కోరుకుంటే అనుకుంటే జరిగిద్ది అమ్మవారి దగ్గరికి వస్తే. అందుకని వీక్లీ వస్తాను నేను. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. ఎట్లా అనిపిస్తుంది సార్ దీపావళి సెలబ్రేషన్? నేను ప్రతిసారి వస్తాను, ప్రతి వీకెండ్ వస్తుంటా. క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు సార్? లేదు, పర్లేదు. ఇంకా ఫెస్టివల్ టైమ్స్లో ఇంకెక్కువ ఉంటుంది, ఇప్పుడు పర్లేదు. అంటే అమ్మవారిని ఏం కోరినా సరే ఈరోజు నెరవేరుతుందని ఒక సెంటిమెంట్ ఏమైనా ఉంది. ఎవరితో వచ్చారు? ఫ్రెండ్స్తో వచ్చి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడము ప్రతి ఏటా కూడా ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటాము. అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా తీర్చుతుంది. అందుకే పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఈరోజు వస్తారంటారు. అంటే చెడు మీద మంచి గెలిచిన విధంగా దీపావళిని చెప్తూ ఉంటారు. అందరి జీవితాలలోనూ వెలుగులు నిండాలి, కష్టాలన్నీ కూడా తొలగి వాళ్ళకి సుఖాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏవైతే వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి చెడును మొత్తం తొలగిస్తుంది అనే ఒక నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఏ కోరిక కోరినా కూడా తీర్చుతుంది అన్న నమ్మకం మాకుంది అని భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, పెద్దమ్మ తల్లి టెంపుల్.